పట్టుమని 10 దేవుడి వీడియోలు కూడా చేయలేదండి, అప్పుడే మొదలెట్టేశారు. ఏంటండి, చూడ్డానికి చదువుకున్న వాళ్ళలా ఉన్నారు కదా, రిలీజియస్ కంటెంట్ ఎందుకు, డెవలప్మెంట్ కంటెంట్ చేయొచ్చు కదా, మతాల మధ్య విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారు, సెక్యులర్ గా ఉండొచ్చు కదా అని. వా సెక్యులరిజం, లౌకికవాదం. సరే, మాట్లాడదాం దాని గురించి. 80 ఏళ్ల క్రిందట మతం పేరుతో మన దేశాన్ని ముక్కలు చేసినా కూడా లేదు అలాంటిది ఏం జరగలేదు అనుకోవడమే సెక్యులరిజం అయితే ఐఎమ్ నాట్ సెక్యులర్. మతం పేరుతో 27 మంది హిందువులను పహల్గామ్లో నిర్దాక్షిణంగా కాల్చి చంపితే ఏమీ జరగలేదని కళ్ళు మూసుకొని ఉండడమే సెక్యులరిజం అయితే ఐఎమ్ నాట్ సెక్యులర్. ఏ ఒక్కరు పొద్దున్నే నిద్రలేచి ఎనఫ్రా చాలా రోజులు అయిపోయింది, అర్జెంట్కి వెళ్ళి మతం మారాలని మతం మారరండి. గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర, కోర్టుల దగ్గర బలహీనుల్ని టార్గెట్ చేసి బలవంతంగా మభ్యపెట్టి మతం మారుస్తున్నారు. అయినా కళ్ళు మూసుకుని గుడ్డిగా ఉండి దాన్ని సెక్యులరిజం అనాలంటే ఐఎమ్ నాట్ సెక్యులర్. గణేష్ నిమజ్జనంలో రాళ్లతో కొట్టడం, శ్రీరాముడి శోభయాత్రలో దాడులు చేయడం ఇదే సెక్యులరిజం అయితే ఐఎమ్ నాట్ సెక్యులర్. 100 మంది హిందూ ఇళ్ల మధ్యలో బ్రతుకుతూ దేశానికి ఏం కాలేదని మీరు అనుకుంటుంటే 10 మంది అన్యమతస్తుల ఇళ్ల మధ్యలో ఇల్లు కట్టుకుని బ్రతికి చూడండి. మన దేశం ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో మీకే తెలుస్తుంది. మన ధర్మం గురించి, మన దేవుళ్ళ గురించి మాట్లాడితేనే అంధభక్తి అంటున్నారు, బత్తాయిలు అంటున్నారు. సరే, ఎందుకులే మన దేవుడి గురించి మాట్లాడుకోకుండా ఉంటే ఏ గొడవ ఉండదు కదా అని కొన్ని కోట్ల మంది అలానే సైలెంట్గా ఉండిపోతున్నారు. ఇవాళ మేము ఆ గోడల్ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి ఎలుగెత్తి చెప్తున్నాం మేము హిందువులు అని. కాదు, సైలెంట్గా ఉంటేనే సెక్యులరిజం అనుకుంటే we are not secular. మేము అన్ని మతాలని గౌరవిస్తాం, కానీ వాళ్ళు మన ధర్మాన్ని గౌరవించినప్పుడు మాత్రమే. భారతదేశంలో ఉన్న సెక్యులరిజం గురించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో చెప్పండి. జై శ్రీరామ్, జై హింద్.